హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫాతిమా పాపాస్ కిచెన్. ఈరోజు మనం మ్యాంగోతో అలాగే సగ్గుబియ్యంతో ఒక మంచి పుడింగ్ చేస్తున్నానండి. ఇది మ్యాంగో సీజన్ కాబట్టి మ్యాంగోస్తో రకరకాలైనటువంటి స్వీట్స్ చేసుకోవచ్చు, డిజర్ట్స్ చేసుకోవచ్చు, ఆ తర్వాత జ్యూసెస్ చేసుకోవచ్చు, లస్సీ చేసుకోవచ్చు, ఆ తర్వాత పచ్చి మామిడికాయలతో కూడా రకరకాలైనటువంటి మనం రెసిపీస్ అనేది ప్రిపేర్ చేయొచ్చు. అయితే ఒక్కొక్క సీజన్లో అంటే కొన్ని రెసిపీస్ మీతో నేను షేర్ చేసుకుంటాను అనమాట. ఈ టైంలో వేసవి కాలం కాబట్టి చలవ కూడా చేస్తుంది. సో మొదలు పెడదాం. దీనికోసం నేను సగ్గుబియ్యం ఒక 100 గ్రామ్స్ తీసుకున్నానండి. ఇది మెజరింగ్ అంటూ ఏం అవసరం లేదు, కానీ మీరు ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. కాకపోతే మెజరింగ్తో అయితే మీకు కరెక్ట్గా ఫస్ట్ టైం చేసేవాళ్ళకి పర్ఫెక్ట్గా ఉంటుందని చెప్తున్నాను. ఒక 1 అవర్ ముందు నానబెట్టుకోవాలండి. నానబెట్టుకుంటే ఏమవుతుందంటే సగ్గుబియ్యం ఉడకటం అనేది చాలా ఈజీ అవుతుంది. ఆ తర్వాత ఆ సగ్గుబియ్యానికి ఉడకటానికి సరిపడా నీళ్లు పెట్టుకొని స్టవ్ మీద ఇది బాయిలింగ్ పాయింట్ వరకు వెయిట్ చేయాలి. ఈలోపు మనం బాగా పండిన మామిడికాయలను తీసుకొని చెక్కు తీసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. సో బాగా పండిన మామిడికాయలు, ఆ తర్వాత ఆల్మోస్ట్ తీయగానే ఉంటాయి బాగా పండినవి. సో ఇలా మొత్తం చెక్కు తీసుకొని చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి. ఇక్కడ బాయిల్ అవుతుంది. మనం ఇదే స్టేజ్లో మనం ఆల్రెడీ నానబెట్టుకున్న సగ్గుబియ్యం ఉన్నాయి కదండి, ఆ సగ్గుబియ్యం మొత్తాన్ని దీంట్లో వేసేయాలి. నీళ్ళతో అంటే కొంచెం సగ్గుబియ్యం ఉడకడానికి ఎక్కువ నీళ్లు పడతాయి, అందుకని ఆ నీళ్ళతో సహా వేసేసాను అనమాట. ఇది బాగా నానాయి కాబట్టి 1 అవర్ వరకు నానాయి కాబట్టి చాలా తొందరగా కుక్ అవుతాయి అన్నమాట. సో ఇది ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చినంత వరకు మనం దీన్ని ఇట్లా తిప్పుకుంటూ ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చినంత వరకు వెయిట్ చేయాలి. ఈలోపు మళ్ళీ మామిడికాయ ముక్కలు మొత్తం చెక్కు తీసేసానండి. చిన్న చిన్న పీసెస్ చేసుకోవాలి. ఈ చిన్న పీసెస్ ఏంటంటే మనం మిక్సీ జార్లో వేస్తే మనం కరెక్ట్ షేప్ అవసరం లేదు, రఫ్గా కట్ చేసి మిక్సీ జార్లో వేసి ప్యూరీలా చేసుకోవాలన్నమాట. అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని ఫస్ట్ దీంట్లో ఒక 3 నుంచి 4 యాలకులు వేయండి. ఆ తర్వాత మీ రుచికి సరిపడా పంచదార, నేను ఇక్కడ ఒక 250 గ్రామ్స్ వరకు 200 నుంచి 250 గ్రామ్స్ వరకు వేస్తున్నాను. అది ఫస్ట్ మనం గ్రైండ్ చేసుకోవాలి, ఎందుకంటే ఇది కొంచెం టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ గ్రైండ్ చేసుకొని ఆ తర్వాత మనం మ్యాంగో కట్ చేసి పెట్టుకున్నాం కదండి, అది వేసేసి 2 మ్యాంగోస్, ఆ తర్వాత ఫ్రెష్ క్రీమ్ ఒక 50 గ్రామ్స్ వేస్తున్నానండి. ఇక్కడ 50 గ్రామ్స్ ఫ్రెష్ క్రీమ్ వేసేసి మొత్తం ఫైన్ పేస్ట్, అసలు ఎక్కడ కూడా మనకి ఏది తగలకుండా చక్కగా ఫైన్ పేస్ట్ అయిపోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ మన సగ్గుబియ్యం కూడా ఉడికిపోయింది, బాగా రెడీ అంటే బాగా ఉడికిందనమాట. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే నీళ్ళని సగ్గుబియ్యాన్ని సపరేట్ చేయాలి. అందుకని ఒక జాలి లాంటిది పెట్టుకొని దాంట్లో మొత్తం వేసేయండి. వేసేసి ఇది బాగా వేడిగా ఉంది కదా, ఇది మొత్తం కొంచెం స్టెయిన్ అయిన తర్వాత చల్లటి నీళ్లు పోస్తే మాత్రం చక్కగా కూల్ అయిపోతుంది మొత్తం. ఇప్పుడు కూల్ అయిన వెంటనే ఆ నీళ్ళన్నీ స్టెయిన్ అయిపోయిన తర్వాత ఉట్టి సగ్గుబియ్యం మాత్రమే తీసుకొని దీన్ని ఒక బౌల్లో మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో వేసేయండి. ఆ తర్వాత మనం ప్యూరీ చేసి పెట్టుకున్నాం కదండి మ్యాంగోది, అది కూడా వేసేయాలి. వేసేసి మొత్తాన్ని బాగా మిక్స్ చేయాలి. దీంట్లో మీకు అవసరం అనుకుంటే కండెన్స్డ్ మిల్క్ వాడుకోవచ్చు, మీకు పంచదార బదులుగా కండెన్స్డ్ మిల్క్ వాడుకోవచ్చు. అదైతే రుచి ఇంకా బాగుంటుందన్నమాట. ఒకసారి ట్రై చేయండి. అయితే ఇక్కడ కండెన్స్డ్ మిల్క్ అవైలబుల్ లేని వాళ్ళు పంచదారతో కూడా చేసుకోవచ్చు. చాలా యమ్గా ఉంటుందండి. ఏదైనా ఒక డిష్ తీసుకోండి, సెట్ చేయాలి కాబట్టి తీసుకొని దాంట్లో మనం ఈ మిక్స్ చేసినటువంటి మిక్చర్ మొత్తాన్ని వేసేసి ఇప్పుడు దీనిపైనుంచి ఇంకా మన ఇష్టం అండి, డ్రై ఫ్రూట్స్తో డెకరేట్ చేసుకోవచ్చు. మనం చేసేది మ్యాంగో పుడింగ్ కాబట్టి నేను మ్యాంగో పీసెస్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని దీన్నే డెకరేట్ చేస్తున్నానండి. ఇంకా వేరేది ఏ టేస్ట్ నాకు రాకూడదు అనమాట. మ్యాంగోస్ అంటే అంత పిచ్చి నాకు, అందుకని మ్యాంగోస్తోనే కంప్లీట్గా డెకరేట్ చేసేసి 1 అవర్ నుంచి 2 అవర్ వరకు అలా ఫ్రీజర్లో పెట్టేసామనుకోండి, చాలా చల్లగా అయిపోయి చల్లగానే సర్వ్ చేస్తారండి. చల్లగానే చాలా బాగుంటుందన్నమాట. సో చూడండి, ఇక్కడ నేను ఇంకొక చిన్న దాంట్లో కూడా వేశాను, చాలా బాగుంటుందన్నమాట. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే కొత్త యూనిక్ టేస్టీ హెల్దీ క్విక్ కాంటినెంటల్ ట్రెడిషనల్ డిషెస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే లైక్ షేర్ కామెంట్స్ తప్పకుండా పెట్టండి. ఇంకా మీకు ఏమన్నా రెసిపీస్ కావాలనుకుంటే నాతో కామెంట్స్లో షేర్ చేసుకుంటే తప్పకుండా ఆ రెసిపీస్ని మీతో షేర్ చేసి చూపిస్తాను. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.